మనకు తెలిసిన అందాల భామలు మధుబాల, సావిత్రి, హేమమాలిని, శ్రీదేవి, అనుష్క, కాజల్. వాళ్ళ సౌందర్య పోషణలో పాలు తప్పనిసరి ఆహారం. వీళ్లే కాదు, క్రీస్తుపూర్వం ఈజిప్ట్ను పాలించిన క్వీన్ క్లియోపాత్రను నేటికి అందానికి చిరునామాగా అభివర్ణిస్తారు నాగరిక సినీ ప్రముఖులు. అప్పట్లో తన అందాన్ని కాపాడుకోవడానికి ఆమె గాడిద పాలతో స్నానం చేసేదని చరిత్ర చెబుతుంది. దాదాపు 2000 సంవత్సరాల తరువాత మళ్లీ ఖరము క్షీరంలోని శక్తిని గుర్తించారు మన శాస్త్రవేత్తలు. జాతీయ స్థాయి మార్కెట్లో గాడిద పాలకు గిరాకీ పెరగడం వల్ల ఉత్తరాదిలో చాలా మంది చిన్న సన్నకారు రైతులు వాటి పెంపకాన్ని చేపడుతున్నారు. గతంలో ఎలాగైతే ఆవు పాలను అమృతంగా చెప్పుకునేవాళ్ళో ఇవాళ అంతకు మించి గాడిద పాలను సూపర్ గుడ్ ఫుడ్ గా అభివర్ణిస్తున్నారు. గరిటెడు అయినా గాడిద పాలు తాగాల్సిందేనని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. గాడిద పాలను ఒక్క సౌందర్య సాధనాల తయారీలోనే కాదు, రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ మిల్క్ కూడాను. ఆవు, గేదె పాలతో పోల్చితే గాడిద పాలు ఫ్యాట్ ఫుడ్ అని తేల్చారు. విలువైన పోషక గుణాలు దీని సొంతమని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FPO ప్రకటించింది. వైటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు మేలైన ఔషధ గుణాలు సైతం గాడిద పాలలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆవు, గేదె పాలు తాగితే పడని పసికందులకు ఈ పాలు చక్కటి ప్రత్యామ్నాయం. గేదె పాలు తాగి అజీర్తి సమస్యతో బాధపడే చిన్నారులకు గాడిద పాలు పట్టించడం బెస్ట్ అని FPO సూచించింది. పెద్దవాళ్లకు కూడా మంచి పోషకాహారంగా గాడిద పాలు ఉపయోగపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కణాలను రక్షిస్తాయి. పొగ, రేడియేషన్ వల్లే సోకే రోగాలతో పాటు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ ఇలా ఒకటేంటి సకల రోగాలను నిరోధించడంలో గాడిద పాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ధూమపానం, ఇతరత్రా పొగ, రేడియేషన్ వల్ల మన శరీరంలోకి ప్రవేశించే ఫ్రీ రాడికల్ సెల్స్ ఆరోగ్యంగా ఉన్న కణాలను బ్రేక్ చేస్తాయి. తద్వారా ప్రాణాంతక రోగాలు వచ్చి పడతాయి. ఈ పరిస్థితిని కట్టడి చేయడంలో యాంటీ ఆక్సిడెంట్స్ ది కీలక పాత్ర. అలాగే శరీరంలోని కణాలను సంరక్షిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కు గాడిద పాలు మంచి వనరని అధ్యయనంలో వెల్లడైంది. ఆయుర్వేదం, మూలికా వైద్యాలను మన దేశంలో అనాదిగా పాటిస్తున్నారు. కొత్త కొత్త మూలికలను అన్వేషించి వాటి సుగుణాలను విశ్వవ్యాప్తం చేయడంలో కేరళీయులు సుపరిచితం. ఈ క్రమంలోనే గాడిద పాల గొప్పదనాన్ని గుర్తించడంలోనూ ఓ కేరళ వాసి విజయవంతమయ్యాడు. తూర్పు కొచ్చిన్ ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామమంగళం అబీబేబీ స్వగ్రామం. ఇక్కడే ఆయనకు గాడిదల ఫామ్ ఉంది. విదేశాల్లో గాడిదల పెంపకం, వాటి పాల వినియోగం గురించి తెలుసుకున్న అబీబేబీ 6 ఏళ్ల క్రితం 19 గాడిదల పెంపకం ప్రారంభించారు. ఆహ్లాదభరితమైన మాగాణాలు, పనస, రబ్బరు తోటలకు మధ్య విస్తరించిన తన 2 ఎకరాల పొలంలో ప్రస్తుతం 27 గాడిదలతో ఫామ్ నడుపుతున్నాడు. వాటిలో కొన్ని ఫ్రాన్స్కు చెందిన పోయిటోవ్ జాతి గాడిదలు కూడా ఉన్నాయి. వాటి పాలతో వివిధ రకాల సౌందర్య సాధనాలు తయారు చేస్తున్నాడు. వాటిని డాల్ఫిన్ IBA కంపెనీ బ్రాండ్తో గాడిద పాల మార్కెటింగ్ ను మొదలుపెట్టాడు. ఆ విధంగా వినూత్న ఆలోచనతో 10 మందికి మేలు చేసే పని చేస్తున్నందుకు గాను 2019లో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందించే ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు అబీబేబీ. Donkey farming. When we talk about donkey farming, again it depends upon two things. One is whether our donkeys are kept loose farming or shelter farming. If it is loose farming, the intelligent donkey knows what to eat and what should not to eat. So the animal itself will take care of its own health. But in the shelter farming, the farmer has to know what should be fed to the donkeys. Grains, green fodder, and the dry fodder, these three are the main aspects of the feed. So if the grains exceeds its quantity, the desired quantity, definitely the animal can cause laminitis kind of diseases. So again in the feed, the grains, we can add definitely ragi, then horse grams, then the groundnuts. It's the same, the human consumption groundnuts can be used for fit for the donkeys. Whatever we feed, it has to match with the output. Means the input is literally directly proportional to the output. It has to be. So we must take care of the health of the donkeys. That is all about the feed. Then 3 things always go hand in hand with the donkey farming.
that is passion, hardship, and innovation. If these three are together, definitely you can be a winner. If any of the pillars of these three, definitely the desired output cannot be achieved on time. గాడిద పాలలోని సుగుణాలను గుర్తించడంలో మనమే కొంత వెనుకబడ్డాం. అమెరికాతో పాటు మరికొన్ని ఐరోపా దేశాల్లో ఇప్పటికే గాడిద పాలను రోజువారీగా తాగుతున్నారు. భారతదేశంలో మాత్రం వాటిని తాగడానికి పనికొచ్చే పాలలా చూడట్లేదు. సౌందర్య సాధనాల తయారీలో, ఆయుర్వేద ఔషధాల్లో పుష్కలంగా వాడుతున్నారు. చాలా కొద్ది ప్రాంతాల్లోనే రోజువారీ ఆహారంలో భాగంగా గాడిద పాలను తీసుకుంటున్నారు. కొచ్చి, పూణే, ఘజియాబాద్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బహు తక్కువ మంది రైతులే వాటిని పోషిస్తున్నాయి. ఆయా కుటుంబాలే డాంకీ డైరీ ఫార్మ్స్ పేరిట సొంత బ్రాండ్స్తో అమ్మకాలు చేస్తున్నాయి. ప్రస్తుతం లీటరు పాలను 3,000 నుంచి 7,000 రూపాయల వరకు అమ్ముతున్నారు. పేరున్న అమూల్ లాంటి పెద్ద డైరీ సంస్థలు ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తే ప్రజలందరికీ తక్కువ ధరకే కరము పాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే 7 నుంచి 8 గంటలకు మించి ఈ పాలు నిల్వ ఉండవు. ఎక్కువ సమయం నిల్వ చేసుకునేందుకు రీసెర్చ్ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఏజింగ్ కాస్మెటిక్స్ తయారీలో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంటుందని ఐసీఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. చర్మంపై ముడతలు రాకుండా మృదువుగా ఉంచడం వల్ల గాడిద పాలలోని పాలీ అండ్ సాచురేటెడ్ యాసిడ్స్, రీజనరేటింగ్ కాంపౌండ్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. హార్మోన్ల సమస్యలకు, గ్యాస్ట్రిక్ సమస్యలు, స్కిన్ అలర్జీలున్న వారికి ఈ పాలు చాలా మంచిదంటారు బేబీ. బ్యూటీ ప్రోడక్ట్ను ఇప్పటికే తయారు చేసిన బేబీ మెడిసినల్ ఫుడ్స్ కూడా చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారాయన. ఆయుర్వేద వైద్య విధానంలో సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు నివారణ మందుగా గాడిద పాల వినియోగంపై పరిశోధనలు చేస్తున్నారన్నారు. బేబీ తయారు చేసిన సోరియాసిస్ స్కిన్ క్రీమ్ ప్యాక్ 88 గ్రాముల ధర 4,840 రూపాయలు, ఫెయిర్నెస్ క్రీమ్ ధర 6,000, షాంపూలను 2,500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 2017తో పోల్చితే వ్యాపారం బాగా పెరిగిందంటున్న అబీ బేబీ నిరుడు టర్నోవర్ ₹1,00,00,000 దాటడం గర్వంగా ఉందని చెబుతున్నారు. We are into freeze-dried donkey milk based cosmetics. Actually, the beauty of our products are donkey milk. What is the importance of donkey milk? Donkey milk is equivalent to mother's milk. So it has vitamin A, B, C, D, E, B12, then minerals as well as the trace elements like magnesium, zinc, phosphorus. This is a beautiful, rare ingredient available in the donkey. So we use it and we make it in a compressed form, then we use it for cosmetics. These are our products: fairness cream, facial kit, Illumina, then we have skin cream and different products. These are some of them. So my advice to the upcoming farmers, see, I read it in the Bible in Isaiah 28 verse 26. The farmer knows just what to do, but God has given him understanding. For God has given him understanding. So a farmer knows the A to Z out of it. So if you are entering into the donkey farming, you need to know where is the market, what kind of byproducts you are going to make, what kind of market and the quality of products you can produce. Then if you enter into this segment, you will be making success out of it. This is my experience. So what is my sincere suggestion is, learn what is donkey milk is all about and just Google it and just see the importance and go through the scientific journals available on the net. Then try to procure 1 or 2 donkeys, then see it, then you slowly increase it. Otherwise, because the donkey is a very intelligent animal, very tough to handle, very tough to make the finished products out of donkey milk. So I wish all the best for the upcoming people, those who are making entrepreneurship in the donkey's milk.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గాడిద పాలపై అధ్యయనం చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం హర్యానా రాష్ట్రం హిస్సార్లో ఉన్న ఐసీఏఆర్ నేషనల్ రీసెర్చ్ సెంటర్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి గుజరాత్లో లభించే హలారీ జాతికి చెందిన గాడిదల పాలల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా మందులు, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీకి ఉపయోగపడే గాడిద పాల ఉత్పత్తిలో రైతులను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఐసీఏఆర్ అభిప్రాయపడింది. గాడిద పాల డైరీ రంగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే అందిపుచ్చుకునేందుకు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కాచు కూర్చున్నాయి. హిస్సార్లో గాడిద డైరీ ఫామ్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఐసీఏఆర్ సహకారంతో హలారీ గాడిదల బ్రీడింగ్, డైరీ పనుల సన్నాహాల్లో కొన్ని డైరీ రీసెర్చ్ సంస్థలు నిమగ్నమవడం ముదావహం.